ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి ప్రత్యేక టీంలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం సొరంగంలోకి వెళ్లింది. ఈ టీం కార్మికులకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే లోపల విపరీతంగా బురద, నీరు ఉండటంతో రెస్క్యూ సిబ్బంది అందులో కూరుకుపోయినట్టు సమాచారం. ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీం తెప్పలు, టైర్లు, థర్మోకోల్ వినియోగిస్తూ ఉన్నారు. మరో 2 గంటల్లో రెస్క్యూ టీం కార్మికుల దగ్గరకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పై భాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 50 మంది ఉండగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారిలో 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది మాత్రం లోపల చిక్కుకుపోయారు. దాదాపు 36 గంటలుగా వారు టన్నెల్ శిథిలాల కిందే ఉన్నారు. అటు సమయం గడుస్తున్న కొద్దీ లోపల కార్మికులు ఎలా ఉన్నారు అనే దానిపై అందరిలో టెన్షన్ నెలకొంది. సంఘటనా స్థలం దగ్గరే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరగగా 12 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా మార్గం ఉంది. అక్కడి నుంచి మోకాలి లోతు నీరు, బురద రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారాయి. బురదను దాటేందుకు థర్మోకోల్ షీట్స్, ట్యూబ్స్ వాడుతున్నారు రెస్క్యూ టీం సిబ్బంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, శ్రీశైలం ఏదైతే కుడిగట్టు కాలువ ఉందో దానికి సంబంధించిన ఎస్ఎల్బీసీకి సంబంధించిన దాంట్లో నిన్నటి రోజున 8:30-9 గంటల సమయంలో కార్మికులు 8 మంది టన్నల్లో చిక్కుకోవడం జరిగింది. నిన్నటి నుండి ఈ రోజు వరకు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో అధికారుల్లో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, ఫైరు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా రెస్క్యూ టీములుగా ఏర్పడి దాదాపు 300 మందికి పైనే టీములుగా ఏర్పడి లోపలికి వెళ్లి కార్మికులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అక్కడికి చేరుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 14 కిలోమీటర్ల మేరలో ఏదైతే ఈ టన్నల్లో పైకప్పు కూలడంతో కార్మికులంతా 8 మంది లోపల చిక్కుకోవడం జరిగింది. 12 కిలోమీటర్ల వరకు ఏదైతే రిస్క్ టీములు ఉన్నాయో ఆ టీములన్నీ 12 కిలోమీటర్ల వరకు వెళ్లడం జరిగింది. అయితే ఇంకా కొద్ది వరకు ఈ రోజు చేసినటువంటి ప్రయత్నంలో 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఇంకా దాదాపు 500 మీటర్లు, 600 మీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి, అక్కడే కార్మికులు ఉంటారు అనేది అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రులు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అధికారులతో సమీక్షలను నిర్వహించడం జరిగింది. కార్మికులను ఎలా తీసుకురావాలనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంగానే ప్రత్యేక బలగాల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఏదైతే నెవికి సంబంధించిన అధికార యంత్రాంగంతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సహాయ చర్యల్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలా, కార్మికుల్ని లోపల ఉన్నటువంటి కార్మికులను ఆచూకీ కనుక్కోవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలని దానిపైన కానీ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే 8 మంది కార్మికులు దాదాపు 35 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అధికార యంత్రాంగంలో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం మొదటి రోజు ఏదైతే నిన్నటి రోజున 8:30-9 గంటల సమయంలో 500 మంది కార్మికులు టన్నల్లో వర్క్ చేసే సందర్భంలో ఆ టన్నల్లో ఉన్నటువంటి పైకప్పులు కూలడంతో 42 మంది సురక్షితంగా బయటకు పడడం జరిగింది.
వారిలో కొంతమంది గాయాలు కావడం జరిగింది, మరి కొంతమందికి చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో 8 మంది కార్మికులు అక్కడే చిక్కుకోవడం జరిగింది. 8 మంది కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురై లోపల ఉండడంతో సహాయ చర్యలు చేపట్టారు. అయితే కార్మికుల్ని ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే 8 మంది కార్మికుల్ని తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2 మంత్రులు ఇక్కడే ఉంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈ రిస్క్ టీముని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రాత్రి సమయాల్లో కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కోసం మరింత ప్రయత్నం కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, టెన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుని సుమారు 36 గంటలు అవుతోంది. అయితే ఆ చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. టెన్నెల్ లోపల ఒక వరద నీరు, పెద్ద ఎత్తున బురద కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాటన్నింటి నుంచి కూడా తప్పించుకుంటూ థర్మాకోల్ షీట్స్ను వాడుతూ ట్యూబ్లను, టైర్లను, ఇటువంటి సామాగ్రిని అంతటినీ కూడా వాడుతూ నెమ్మదిగా రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ లోపల టన్నెల్లో విరిగిపడిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని మెటీరియల్కు సంబంధించి అక్కడ విరిగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాంటి ప్రదేశంలో కూడా రెస్క్యూ బృందాలు చాలా శ్రమించి ఒక్కొక్కరిగా లోపలకు జాగ్రత్తగా వెళుతూ ఎక్కడైతే 8 మంది కార్మికులు చిక్కుకున్నారో వారి వద్దకు చేరుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఆ టన్నెల్ లోపల మోకాలి లోతు వరకు కూడా బురద, వరద నీరు చేరుకుపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ థర్మాకోల్ షీట్స్ వీటి సాయంతో నెమ్మదిగా ఒక్కొక్కరుగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఎక్కడైతే 8 మంది కార్మికులు చిక్కుకున్నారో వారి దగ్గరకు చేరుకునేందుకు రెస్క్యూ టీమ్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. అంటే చిక్కుకున్న కార్మికుల వద్దకు చేరడానికి సుమారుగా 100 మీటర్ల డిస్టెన్సే ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏ క్షణమైనా వారి వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. టన్నెల్ లోపల ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎక్కడైతే 8 మంది కార్మికులు చిక్కుకున్నారో వారి వద్దకు వెళ్లేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. మన విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఒకవైపు కొన్ని యంత్రాలు లాంటివన్నీ కూడా విరిగి పడిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వాటి మధ్యలోంచి కూడా రెస్క్యూ సిబ్బంది ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉన్నారు అతి జాగ్రత్త మీద. మరోవైపు కొంత బురద, వరద నీరు ఇదంతా కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్లేందుకు ఇవన్నీ కూడా చాలా ఆటంకాలుగా మారాయి. వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ నెమ్మదిగా థర్మాకోల్ షీట్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.